హలో అమ్మా కోడలి పిల్ల, నేనమ్మా మీ మావయ్య గారిని స్వర్గం నుంచి మాట్లాడుతున్నాను. మావయ్య గారు ఏంటి స్వర్గం నుంచి మాట్లాడుతున్నారా? అక్కడ ఫోన్ ఫెసిలిటీ కూడా ఉందా? ఈ మధ్య జియోవాడు ఒక టవర్ వేశాడమ్మా. స్వర్గంలో అత్తయ్య గారిని కలిసారా మావయ్య గారు? అత్తకు మించిన అందగత్తెలు ఉన్నారమ్మా. ఇప్పుడు అత్త ఎందుకమ్మా? అంత అందగత్తులుంటే వాళ్ళతో డాన్స్ వేసుకోకుండా నాకెందుకు ఫోన్ చేశారు మావయ్య గారు? మన ఎదురింటి శంకర్రావు గారు లేడు? వాళ్ళ ఎదురింటి ఆవిడ తన సినిమాకి వెళ్ళాడని వాళ్ళ ఆవిడ కొట్టి కొట్టి చంపేసింది కదా మావయ్య గారు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదా. వాడు నా దగ్గర ₹1,00,000 అప్పుగా తీసుకున్నాడమ్మా. డబ్బులైతే ఇచ్చేసాలే, కానీ వాడు రాసిచ్చిన ప్రామిసరీ నోటు నేనివ్వడం మర్చిపోయాను. అది కావాలని ఇక్కడ నన్ను తినేస్తున్నాడమ్మా. అమ్మా పరుపు కింద ఉందేమో చూడమ్మా. ఉంది మావయ్య గారు. కొంపదీసి ఆ నోటు మీకు ఇవ్వడానికి నన్ను గాని మీ అబ్బాయిని గాని చచ్చిపోమంటారా ఏంటి? మన వెనకింటి దివాకరం కొనవూపురుతో కొట్టుమిట్టాడుతున్నాడమ్మా. తులసి నీళ్ళు కూడా పోసేస్తున్నారులే. నువ్వేదోలాగా ఆయన చేతులు పెట్టేసావనుకో, ఆయన మీదకి వచ్చినప్పుడు నా చేతులు పెట్టేస్తాలే.